వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో విగ్రహాల రాజకీయం అంటే చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ విగ్రహాలు ఓపెన్ చేయటం, ఆయా రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి మరి దివంగత నాయకులకి, ఉదాహరణ చూస్తే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి విగ్రహం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం. సో ఈ రెండు పార్టీలు ఆ రెండు నాయకుల విగ్రహాలను పోటాపోటీగా రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా అందరికి తెలిసినటువంటి విషయం. ఇకపోతే 600 అడుగుల ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని అమరావతిలో ప్రత్యేకించి ఏర్పాటు చేయాలని మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనుకుంటున్నారంట. అంటే ఇప్పుడు చాలామంది ఈ ఎపిసోడ్ తెర మీదకి వచ్చిన తర్వాత 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం అవసరమా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అది ఎవరి డబ్బులతో పెడతారు, ఎవరి డబ్బులతోటి స్థలాన్ని కొంటారు, ఎవరి డబ్బులతోటి అంత విగ్రహం పెడతారు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకొస్తున్నటువంటి అంశం. ఒకసారి కనుక మనం వివరాల్లోకి వెళ్తే 600 అడుగుల ఎన్టీ రామారావు గారి విగ్రహానికి సంబంధించి 10 నమూనాలు తీసుకున్నారు. త్వరలో సీఎం పరిశీలనకు అమరావతికి తలమానికంగా ఉండేలా డిజైన్ చేయనున్నారు. కన్సల్టెన్సీలతో మంత్రి నారాయణ గారు ఆల్రెడీ భేటీ అయ్యారంట. డిపిఆర్ రూపకల్పనకు కసరత్తు కూడా చేస్తున్నారంట. స్పీడప్ చేసేస్తున్నారు పనులు కూడా. ఎందుకంటే 10 నమూనాలు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు త్వరలో పరిశీలన చేయనున్నారు. వాటిని అమరావతికి తలమానికంగా ఉండేలా డిజైన్ చేయనున్నారు. కన్సల్టెన్సీలతో మంత్రి నారాయణ గారు భేటీ అయ్యారంట. ఆల్రెడీ డిపిఆర్ కూడా రూపకల్పన చేసేందుకు కసరత్తు చేస్తున్నారంట. రాజధాని అమరావతిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తరహాలో 600 అడుగుల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావిస్తోంది. మంగళగిరి పరిధిలోని నీరుకొండపై విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నీరుకొండ భూమి నుంచి 300 అడుగుల ఎత్తులో ఉంటుంది. అది పరిస్థితి. నీరుకొండ భూమి నుంచి 300 అడుగుల ఎత్తులో ఉంటుందంట ఆల్రెడీ. అయితే మరి అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం గుజరాత్లో ఏ విధంగా పెట్టారో అదే తరహాలో 600 అడుగుల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావిస్తున్నారంట. మంగళగిరి పరిధిలోని నీరుకొండపై విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించిందంట ప్రభుత్వం. ఎవరు నిర్ణయిస్తున్నారండి? ఏంటండి ఇది? కూటమి ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఎన్టీ రామారావు గారు 600 అడుగుల విగ్రహం పెట్టమని ఎవరు అడిగారు విగ్రహం పెట్టమని? ఎవరు డబ్బులతో పెడతారు ఈ విగ్రహాన్ని? ఎంతవరకు కరెక్ట్ ఇది? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎన్టీ రామారావు గారు ఒకరేనా? ఇద్దరికి పోల్చి చూడగలుగుతామా? మహాత్మా గాంధీ గారు ఎన్టీ రామారావు గారు కంపేర్ చేయగలుగుతామా? జవహర్లాల్ నెహ్రూ గారిని రాజశేఖర రెడ్డి గారిని కంపేర్ చేయగలుగుతామా? ఎవరికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ వారికి ఉంటుంది. సో ఎన్టీ రామారావు గారు 600 అడుగుల విగ్రహం అమరావతి ప్రాంతంలో పెడితే వ్యతిరేకత రాకుండా ఉంటుందా ప్రజల్లో? అందులో కూటమి ప్రభుత్వం కదా ఇది. జన సైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ ఎపిసోడ్ని. ఎందుకంటే ఈ విగ్రహాల రాజకీయం కరెక్ట్ కాదు అని. పెట్టండి, ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టొద్దని ఎవరు చెప్పట్లేదు. ఆల్రెడీ చాలా పేర్లు పెట్టారు. ఎన్టీ రామారావు గారి పేర్లు అనేక యూనివర్సిటీలకు పెట్టారు, అదేవిధంగా అనేక ప్రాజెక్టులకు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి పేర్లు కూడా పెట్టారు. ఇంకా అన్ని వాళ్ళ పేర్లేనా? ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇంక ఇద్దరు తప్పితే ఇంక ఈ దేశంలో నాయకులు లేరు. ఏమండి, దామోదర సంజీవి గారు ఒక దళిత ముఖ్యమంత్రి, మరి ఆయన పేరు ఎందుకు పెట్టలేదండి? దామోదరం సంజీవి గారు అంటే నీతికి నిజాయితీగా మారు పేరు. ఆయన ₹1 ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని తాకనటువంటి గొప్ప నాయకుడు ఆయన దామోదరం సంజీవి గారు. దళిత జాతి ముద్దు బిడ్డ, ఆంధ్రజాతి ముద్దు బిడ్డ. అంటే ఆయన గుర్తురాడా ఎవరికి? ఇవి తప్పు. దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఖండించాలి. ఆయనకి నిజంగా ఇష్టం ఉంటుందా ఇలా విగ్రహాలు పెట్టడం? 600 అడుగుల ఎత్తుల విగ్రహం అంటే ఏంటి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పెట్టారని ఎన్టీ రామారావు గారికి కూడా పెట్టేస్తారా? రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారిది 1000 అడుగుల విగ్రహం పెడతా అంటాడు. ఏంటండి ఇది విగ్రహాల రాజకీయం? ప్రజలకి ఇవి అవసరమా? ఇప్పుడు జన సైనికులే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరి డబ్బుతో పెడుతున్నారు? పెట్టుకోండి తెలుగుదేశం నాయకులు, మీ డబ్బులతో అందరూ చందాలు వేసుకొని 600 కాదు 6000 అడుగుల విగ్రహం పెట్టుకోండి. ఒక 10 ఎకరాల స్థలం కొనుక్కొని మీ అందరూ డబ్బులతో చందాలు వేసుకొని 6000 అడుగుల విగ్రహం పెట్టుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు.
ప్రజల డబ్బులతోటి, ప్రభుత్వ ధనంతో, ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనమే, మీరు 600 అడుగుల విగ్రహం పెడతామంటే ఖచ్చితంగా ఎవరు ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేవు. లేదు ప్రభుత్వంలో మేము ఉన్నాం, మాదే మేజర్ షేర్ కాబట్టి మాకు నచ్చినట్టు క్యాబినెట్ మీ నిర్ణయం తీసేసుకుంటాం, పెట్టేస్తాం విగ్రహం అంటే దానికి ఇంకా ఎవరు కూడా ఏమీ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అంటే మీకు ఓన్లీ ఎన్టీ రామారావు గారే గుర్తున్నారా? మరి విజయవాడలో దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారికి ఒక స్మారక చిహ్నం ఏర్పాటు చేయమని ఆయన అభిమానులు ఈ రోజు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు వినతి పత్రాలు ఇచ్చారు రెవెన్యూ కార్యాలయాలకి, మా నాయకుడి పేరు ఒక జిల్లాకు పెట్టండి అని. అంటే కేవలం మీకు మీ వ్యక్తిగత అజెండాని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం మాత్రమే ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడుతున్నారు. పోనీ ఎవరిని అడిగారా? ప్రజాభిప్రాయం సేకరించారా? 600 అడుగుల విగ్రహం ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలనుకుంటున్నాము, సో రాష్ట్రంలో ప్రజాభిప్రాయం సేకరించండి, ఒక 100 మంది శాంపిల్స్ తీసుకోండి, అందులో 51 మంది అంగీకారం తెలిపితే పెట్టండి. ఎవరు ఇష్టపడరండి ప్రజల ధనంతో. ప్రజల ధనంతో మేము 600 అడుగులు విగ్రహం పెడతాం, 6000 అడుగులు విగ్రహం పెడతాం, కోట్లాది రూపాయల డబ్బులు మేము వృధా చేస్తామంటే ఎవ్వరు ఇష్టపడరు. మీరు నిజంగా పెడితే పెట్టండి, అందరూ పెట్టండి. ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టండి, దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం పెట్టండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టండి, దామోదరం సంజీవి గారి విగ్రహం పెట్టండి, కాసు బ్రహ్మానందరెడ్డి గారి విగ్రహం పెట్టండి. కేవలం మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాబట్టి మేము ఆయన విగ్రహం పెట్టుకుంటాం అంటే ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే పరిస్థితులే స్పష్టంగా ఉన్న ఈ ఎపిసోడ్ జనసేన పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి మెజారిటీ సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి చాలామంది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎన్టీ రామారావు గారు 600 అడుగుల విగ్రహం పెట్టడాన్ని. ప్రజల అభిప్రాయం తెలుసుకోండి. కేవలం ఒక సామాజిక వర్గం అభిప్రాయమే కాదు, ఒక సామాజిక వర్గమే కాదు, రాజ్యమే లేదు, ప్రజలందరూ కలిసి ఓట్లేస్తే వచ్చింది ప్రభుత్వం. లేదు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము చెప్పినట్టే నడవాలి, మాకే ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, పవర్ మా చేతిలో ఉందో మేము చెప్పినట్టే నడవాలంటే అది కుదరదు, ఇంపాసిబుల్. సో కాబట్టి ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మార్చుకోవాలి. 600 అడుగులు ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టడం అవసరమా అని చెప్పేసి అందరూ ప్రశ్నిస్తున్నారు. ప్రజల అభిప్రాయం తీసుకోండి, ఏ విధంగా పెడతారండి 600 అడుగుల విగ్రహం? సో కాబట్టి ప్రజల అభిప్రాయం తీసుకోండి, వ్యతిరేకత మొదలవుతుంది ప్రజల్లో, మీ ఇష్టానుసారంగా మీరు నిర్ణయాలు తీసుకుంటా పోతే. సో కాబట్టి ఇలాంటి వాటి మీద అంశాల మీద మరి ఉప ముఖ్యమంత్రిగా మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు స్పందించాలా? ఎందుకంటే ఇలాంటి వాటికి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకం. చూద్దాం మరి ఏ మేరకు వారు స్పందిస్తారో. ఈ ఎపిసోడ్ అయితే చిలికి గాలివానగా మారటం అయితే ఖాయం, అందులో ఎలాంటి డౌట్ లేదు.